హే గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఫ్రమ్ సీజన్ 4 ఎపిసోడ్ 5 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫ్రమ్కి సంబంధించిన ప్రీవియస్ సీజన్స్ అన్ని అండ్ ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్ని మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇంకా లాస్ట్ ఎపిసోడ్లో ఆ లేక్ దగ్గర వాళ్ళకి కొన్ని బాడీస్ కనబడతాయి కదా, ఆ బాడీస్ని ఒడ్డుకి తీసుకొస్తారు. అలా ఒడ్డుకి తీసుకొచ్చిన వెంటనే అవి బాడీస్ కాదు, కొన్ని బొమ్మలు అని వాళ్ళకి అర్థం అవుతాయి. డోనా ఏమో అవి బొమ్మలే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ బొమ్మల్ని కత్తితో గుచ్చి లోపల ఏమైనా ఉందేమో అని చూస్తుంది, కానీ ఏం ఉండదు, దూది మాత్రమే ఉంటుంది. అయినా ఒక మనిషి సైజులో ఉన్నంత బొమ్మలు ఎందుకు తయారు చేస్తారు? పంటలు ఉన్నప్పుడు కాకులు రాకుండా కాకుల్ని భయపెట్టడానికి ఆ బొమ్మల్ని తయారు చేసేవారు అని వాళ్ళకి అర్థం అవుతుంది. దోనా ఏమో నాకు తెలిసి ఆ లేక్ లోపల కూడా భయంకరమైనది ఉండి ఉంటది, వాటిని బయటికి రాకుండా ఉండడానికి జనాలు ఈ బొమ్మల్ని తయారు చేసి ఆ లేక్ లోపలికి వేశారేమో అని అంటుంది. సో ఇంక వాళ్ళు ఆ బొమ్మల లోపల రాళ్ళు నింపి మళ్ళీ ఆ లేక్ లోపలికి పంపించేస్తారు. అండ్ ఈతనికి దొరికిన ఆ పక్షి ఏమో చనిపోతుంది. దాన్ని ఈతన్ పూడ్చిపెడతాడు. అండ్ అలాగే వాళ్ళకి కనిపించిన ఈ లేక్ ఆఫ్ టీయర్స్ కాదు అని ఈతన్కి అర్థం అయ్యి ఈతన్ బాధపడుతూ ఉంటాడు. అండ్ మరోపక్క సోఫియాకి చేతికి తగిలిన గాయాన్ని త్వరగా కోలుకునేలాగా చేయడానికి ఆమె చేతిని క్రిస్టి సరిచేస్తుంది. అలా సరిచేశాక మరియల్లేమో పక్కనే ఉన్న అంబులెన్స్ లోపలికి కొన్ని మెడిసిన్స్ కోసం వెళ్తుంది. ఆ అంబులెన్స్ లో ఆమె ఆ మెడిసిన్స్ కోసం వెతుకుతూ ఉంటే ఆమెని చైన్లతో కట్టేసినట్టు ఆమె ఫీల్ అవుతుంది. చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అక్కడ అంబులెన్స్ లో ఉన్న ఆ రేడియోలో జనాల అరుపులు అనేవి మరియాలకి వినిపిస్తూ ఉంటాయి. కాసేపటికి క్రిస్టి అక్కడికి వస్తుంది. క్రిస్టి అక్కడికి వచ్చేసరికి మరియాలేమో కింద కూర్చుని మునిగిపోతూ ఉంటుంది. క్రిస్టి ఆమెను మళ్ళీ క్లినిక్ లోపలికి తీసుకెళ్తుంది. అండ్ క్లినిక్ దగ్గరికి ర్యాండల్ అండ్ జూలీ కూడా వస్తారు. వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఎందుకంటే ర్యాండల్ ఏమో నువ్వు అనవసరంగా స్టోరీ వాకింగ్ చేస్తాను, అది నీకే ప్రమాదకరం అంటాడు. జూలీ ఏమో మా నాన్న కోసం నేను ఆ రిస్క్ తీసుకోవాలని చెప్తుంది. వీళ్ళిద్దరూ గొడవ పడడం సోఫియా ఒక మూల నుంచి చూస్తుంది అండ్ చూసి ఆనందపడుతుంది. అండ్ అక్కడే పక్కన క్రిస్టియన్ మరియల్ మాట్లాడుకుంటూ ఉంటారు. క్రిస్టి ఏమో అసలు ఏం జరిగింది, నీకు ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే మరియల్ ఏమో అదేం లేదు అని చెప్తుంటే క్రిస్టి ఏమో నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అది ఇది అంటుంది. అదేం అవసరం లేదు, నేను బాగానే ఉన్నా అని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే దారి మధ్యలో సోఫియా కనబడుతుంది. అండ్ మరియల్కి మళ్ళీ తనని చైన్లతో కట్టేసినట్టు తనకు అనిపిస్తుంది. అండ్ మళ్ళీ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇదంతా సోఫియాని అక్కడ నుంచి చేస్తుంది. మరియల్ ఏమో నాకు అంబులెన్స్ లో ఇక్కడ చనిపోయిన ప్రతి ఒక్కళ్ళ అరుపులు అనేవి నాకు వినిపించాయి అని క్రిస్టితో అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న సోఫియా ఏమో దేవుడు నిన్ను ప్రాఫిట్ లాగా ఎంచుకున్నాడు జనాలు బాధలు వినడానికి అని అంటుంది. మరియల్ ఏమో అప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే క్రిస్టి ఏమో నేను ఇంతకు ముందు చాలా మందిని చూశాను, ఈ ప్లేస్ వాళ్ళ తల లోపలికి వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. అప్పుడు మరియల్లేమో ఇక్కడ పురాతన కాలంకి సంబంధించి ఏదో ఉంది, అది మన బాధల మీద బతుకుతుంది, మన బాధలు అనేవి ఆగవు, మనం చనిపోయినా సరే మనం ఇక్కడే ట్రాప్ అయి ఉంటాం, మనం ఇక్కడ నుంచి వెళ్ళలేం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ కెన్నీ ఏమో మళ్ళీ ఫాతిమా దగ్గరికి వెళ్తే ఫాతిమా ఏమో ఆ గోలెంకి షేప్ తయారు చేస్తూ ఉంటుంది. అండ్ ఫాతిమా ఏం చెప్తుందంటే నేను ఆ మాన్స్టర్తో కనెక్ట్ అవడం వల్ల ప్రతిరోజు నాకు చాలా దారుణంగా ఉంటుంది అండ్ ప్రతి రాత్రి కూడా నేను కిటికీ నుంచి బయటికి చూస్తాను, అతను వచ్చి నా వైపు ఏమైనా చూస్తాడేమో అని ఫాతిమా కెన్నీతో ఉంటుంది. కెన్నీ ఏమో నువ్వేం బాధపడకని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ ఉంటే విక్టర్ వాళ్ళ నాన్న కనబడతాడు. తన చేతిలో ఒక ఆల్కహాల్ బాటిల్ ఉంటుంది. విక్టర్ వాళ్ళ నాన్న ఒక రూమ్ లోకి వెళ్ళి బాగా తాగేస్తాడు. అండ్ ఆ కాలనీ హౌస్ లో గోల చేస్తూ ఉంటాడు చాలా బాధతో. తన వైఫ్ అయిన మిరాండాని ఆ ఎల్లో కలర్ మ్యాన్ తినడం ఈ విషయం తెలిసి చాలా బాధలో ఉంటాడు. కెన్నీ వచ్చి మళ్ళీ అతన్ని కామ్ చేస్తాడు. అండ్ విక్టర్ ఏమో వాళ్ళ అమ్మకి జరిగిన విషయాన్ని కెన్నీతో కూడా చెప్తాడు. మరోపక్క ఆ లేక్ దగ్గర ఆ రోజు రాత్రి ఫుడ్ కోసం లేక్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఆ రోజు రాత్రి అక్కడే ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే బయట నుంచి కొన్ని సౌండ్స్ అనేవి వినిపిస్తూ ఉంటాయి. తబితా ఆ సౌండ్స్ విన్నాక తనకి ఒక స్టోరీ గుర్తొస్తుంది. తాను చిన్నపిల్లగా ఉంటుంది అండ్ తన చేతిలో ఆ బొమ్మలు ఉంటాయి, కానీ ఆ బొమ్మలు అనేవి చిన్నగా ఉంటాయి. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆ బొమ్మల్ని ఆ లేక్ లో పడేస్తాడు. ఎందుకంటే ఆ బొమ్మలు అతనికి పీడకల అని. కొన్ని రోజులకి ఆ వ్యక్తి చనిపోతాడు. అలా చనిపోయాక అతని పీడకలలు ఆ లేక్ లోపల నుంచి బయటకు వచ్చాయి అని తబితా అంటుంది. అండ్ నీకు వెంటనే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఈ చోటు చాలా ప్రమాదకరం అని తబితా అంటుంటే సడన్ గా ఆ బొమ్మ ఒక మాన్స్టర్ లాగా మారి ఆ బొమ్మకు జీవం వచ్చి వాళ్ళతో పాటు ఉన్న ఒక వ్యక్తిని చంపేస్తుంది. వీళ్ళందరూ పారిపోతూ ఉంటారు. వీళ్ళతో వచ్చిన ఇంకో అమ్మాయిని ఆ బొమ్మ తన మొహాన్ని నిప్పుల్లో పడేస్తుంది. ఎల్లిస్ వచ్చి ఆమెను కాపాడుతాడు. ఆమె మొహం సగం కాలిపోయి ఉంటుంది. అండ్ డోనా తబితా దగ్గర కూడా ఇంకో బొమ్మ వస్తుంది. డోనాని ఆల్మోస్ట్ ఆ బొమ్మ చంపేయబోతుంది. అప్పుడు తబితా పక్కనే ఉన్న ఒక భయంకరమైన మొహంతో ఉన్న
కర్రతో ఆ బొమ్మని గుచ్చి చంపేస్తుంది. ఈ కర్రలతో చంపితేనే ఈ బొమ్మలు చనిపోతాయి అని తబిత అంటుంది. ఇంకా మరోపక్క జేడ్‌కేమో తను తీసుకున్న ఆ మ్యాజిక్ మష్రూమ్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఇదే విషయాన్ని బాయిడ్‌తో కూడా చెప్తాడు. కొన్ని స్పైడర్స్ అనేవి తన బాడీ మీదకి ఎక్కేస్తున్నట్టు జేడ్‌కి అనిపిస్తూ ఉంటుంది. అండ్ బాయిడ్‌తో కూడా ఏం చెప్తాడంటే, నాకు తెలిసి ఆ మష్రూమ్స్ పనిచేస్తున్నాయి. నువ్వు నాతో పాటే ఉండు. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తేడా చెప్పు. మనం ఒకవేళ మన జర్నీని ఆపేయాలనుకుంటే నేను క్యాప్రికాన్ అని చెప్తా. అదే మన సేఫ్ వర్డ్ అని జేడ్ అంటాడు. అప్పుడు జేడేమో బాయ్‌ని తీసుకుని అడవి లోపలికి వెళ్తాడు. నేను గుర్తు తెచ్చుకోలేని ఆ విషయాల్ని నాకు మళ్ళీ గుర్తు చెయ్యి. మేము ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి దారి ఏది అని అడుగుతాడు. అప్పుడు జేడ్‌కి దూరంగా ఒక 12 ఏళ్ల అబ్బాయి వయలిన్ ప్లే చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, జేడే తన చిన్నప్పుడు. తాను వయలిన్‌లో ప్లే చేసిన ఆ సాంగ్ కూడా ఎప్పుడంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు. జేడేమో ఇది చూసి తట్టుకోలేకపోతాడు. అప్పుడు జేడ్‌కేమో తనకి ఇంతకు ముందు కనిపించిన ఒక కంట్లో కత్తి పొడుచుకుని ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ కనిపిస్తాడు. అతని చేతిలో ఒక గిన్నెలో రక్తం ఉంటుంది. ఆ రక్తాన్ని అతను తాగమని అడుగుతాడు. జేడు కూడా అది తాగుతాడు. అప్పుడు 12 ఏళ్ల జేడేమో నువ్వు అది తాగకుండా ఉండాల్సింది. ఇప్పుడు నువ్వు చూడకూడనివన్నీ చూస్తావు అని అంటాడు. అలా చెప్పి అతను కాలనీ హౌస్ దగ్గరికి జేడుని తీసుకెళ్తాడు. బాయ్డ్ కూడా జేడుతో పాటు వస్తాడు. ఆ కాలనీ హౌస్ బయట నలుగురు వ్యక్తులు వైరన్ ప్లే చేస్తూ ఉంటారు. నలుగురికి కూడా గాయాలవుతాయి. అందులో ఒక వ్యక్తి ఏమో క్రిస్టోఫర్ అండ్ ఇంకో వ్యక్తి ఏమో జేడ్‌కి ఇంతకు ముందు కనిపించిన కంటిలో కత్తి దిగిన ఆ వ్యక్తి అండ్ ఇంకో వ్యక్తి ఏమో బండరాయితో ఎవరో అతన్ని చంపేసినట్టు ఉంటాడు కింద. వీళ్ళందరూ కూడా జేడే కానీ ఇంతకు ముందు జన్మలో అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కరు జేడే. అండ్ జేడ్‌కి ఇక్కడ ఇంకో విషయం అర్థమవుతుంది. వీళ్ళెవరూ కూడా ఆ మాన్స్టర్ చేతిలో చావలేదు. ఎవరో వీళ్ళని మర్డర్ చేశారు అని. వీళ్ళందరూ కూడా జేడ్ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఏ పాటనైతే వయలిన్‌లో ప్లే చేశారో అదే పాటను ప్లే చేస్తూ ఉంటారు. ఆ పిల్లలు నిన్ను పిలుస్తున్నారు కదా, ఎప్పుడైతే జనాలకి ఆ నిజం తెలుస్తుందో అప్పుడు వాళ్ళు ఫస్ట్ నీ మీద నిందలు వేస్తారు. ఆ తర్వాత ద్వేషిస్తారు. అలా వెళ్ళే కొద్దీ నిన్ను చంపేస్తారు అని చిన్నప్పుడు జేడ్ చెప్తాడు. మరి తబిత పరిస్థితి ఏంటి అని జేడ్ అడిగితే 12 ఏళ్ల జేడేమో తబిత పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటది అని అంటాడు. అండ్ ఆ తర్వాత జేడ్‌ని కాలనీ హౌస్ కింద బేస్మెంట్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ కొన్ని వస్తువుల్ని తొలగిస్తే ఒక డోర్ ఉంటది. ఆ డోర్ లోపలికి జేడ్ అండ్ బాయ్డ్ వెళ్తారు. బాయ్డ్ ఏమో దారి మధ్యలోనే మనం వెనక్కి వెళ్ళిపోవడం మంచిది, క్యాప్రికాన్ అని సేఫ్ వర్డ్ కూడా చెప్తాడు. అయినా సరే జేడ్ రాడు. ఇంకా వెళ్తూనే ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే అతను ఆ పిల్లల్ని చూసిన చోటు దగ్గరికి వెళ్తాడు. అండ్ అదే ప్లేస్ లోనే ఆ పిల్లల్ని సాక్రిఫైస్ చేశారు. అండ్ అప్పుడు ఆ మాన్స్టర్స్ అన్ని కూడా జేడ్ దగ్గరికి వచ్చేసి కింద తవ్వి పెట్టిన ప్లేస్ లో జేడ్‌ని లోపల వేసి మూత మూసేస్తారు. ఆ కింద జేడ్‌కి ఒక చిన్న పిల్లోడు కూడా కనిపిస్తాడు. జేడ్ ఇంక భయంతో అరుస్తూ ఉంటాడు. అప్పుడు సడన్ గా పోలీస్ స్టేషన్ లో జేడ్ స్పృహలోకి వస్తాడు. బాయ్డ్ ఏమో జేడ్‌ని కంట్రోల్ చేస్తాడు. మనం ఇక్కడికి ఎలా వచ్చాం అని జేడ్ బాయ్డ్తో అడిగితే, ఇక్కడికి రావడం ఏంటి, నువ్వు ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నావు కదా అని బాయ్డ్ అంటాడు. అప్పుడు జేడేమో మనం ఇంటికి ఎలా వెళ్ళాలో నాకు అర్థమైంది అని బాయ్డ్తో అంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది. సో అది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రమ్ సీజన్ 4 ఎపిసోడ్ 6 ఎక్స్ప్లెనేషన్తో మనం మళ్ళీ కలుద్దాం.